ఇచ్చిన దేవునికి పాస్టర్ గారికి సంఘపెద్దలకు సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు. పిల్లలందరికీ చిల్డ్రన్స్ సండే శుభాకాంక్షలు. జాన్ వెస్లీ గారి తల్లి సుసన్నా వెస్లీ గారి జీవిత చరిత్ర. ఒక తల్లి ప్రార్థన క్రైస్తవంలో గొప్ప ఉజ్జీవం తీసుకొచ్చింది. ఒక తల్లి ప్రవర్తన, ఆమె నేర్పిన పాఠాలు ఇద్దరు గొప్ప సేవకులను తయారు చేశాయి. ఒక క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలో, ఇంటిని ఎలా చక్కబెట్టాలో, పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పడానికి మార్గదర్శకంగా నిలిచిన ఆ తల్లి సుసన్నా వెస్లీ. సుసన్నా వెస్లీను ఇంగ్లాండ్లో లండన్ నందు 1669 సంవత్సరంలో అన్నెస్లీకు జన్మించింది. 20 మంది కలిగిన ఆ కుటుంబంలో ఈమె 75వ సంతానంగా జన్మించింది. తండ్రి భక్తి కలిగిన వ్యక్తి అవ్వడం వల్ల సుసన్నా కూడా అటువంటి భక్తిలోనే పెరిగింది. చిన్నప్పటి నుండి సుసన్నా బైబిల్ చదవటం, దైవ సంబంధమైన ఇతర పుస్తకాలు చదవటం ఎందు ఎక్కువ ఆసక్తి చూపేది. సుసన్నా చిన్నతనంలో ఆధ్యాత్మికంగా బలపడడమే కాక సత్యమును గూర్చిన జ్ఞానమును సంపాదించింది. ఆమె తండ్రి ఆమెకు ఆత్మీయ సంబంధమైన ఎన్నో విషయాలను నేర్పించారు. సుసన్నా 1688వ సంవత్సరం తన 19వ ఏట సమూయేల్ వెస్లీతో వివాహం అయింది. వీరికి 19 మంది సంతానం. 9 మంది చనిపోగా మిగిలిన 10 మందిని ఎంతో భక్తిగా పెంచారు. ఈమెను మదర్ ఆఫ్ మెథడిస్ట్గా పిలుస్తారు, ఎందుకంటే ఆమె కుమారులైన జాన్ వెస్లీ మరియు చార్లెస్ వెస్లీ సంఘ సంస్కర్తలుగా మారారు. సుసన్నా వివాహం అయిన తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించారు. ఆమె పిల్లల్ని పెంచే విధానం మనం ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా గుర్తు చేసుకోవాలి. ఆమె తన పిల్లలకు 16 నియమాలను ఇచ్చింది. భోజనానికి ముందు ఏమీ తినకూడదు, రాత్రి 8 గంటల కల్లా పడుకోవాలి, ఫిర్యాదు చేయకుండా ఆమె ఇచ్చిన మందులు తీసుకోవాలి, సొంత చిత్తం చేసుకోకుండా దేవుని మాటకు లోబడాలి, లేచిన వెంటనే ప్రార్థన చేయాలి కానీ మాట్లాడకూడదు, ఆరాధన జరిగే సమయంలో అందరూ కూర్చునే ఉండాలి, పిల్లలు మంచిగా అడిగితే ఏదైనా ఇవ్వాలి కానీ ఏడిస్తే ఏమీ ఇవ్వకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మరియు వాళ్ళు ఒప్పుకొని పశ్చాత్తాపడే వరకు వారిని శిక్షించాలి, వారు పాపం చేసినప్పుడు వదలకుండా వారిని శిక్షించాలి, ఒక తప్పుకు 2 మార్లు శిక్షించకూడదు, మంచి కార్యాలు చేసిన వారిని అభినందించాలి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో వారు విఫలమైతే తిరిగి వారిని ప్రోత్సహించాలి, ఇతరుల వస్తువులను కూడా జాగ్రత్తగా కాపాడాలి మరియు వాటిని పాడు చేయకూడదు, బైబిల్లో చెప్పబడిన ప్రతి ఆజ్ఞను ఖచ్చితంగా పాటించాలి, ఇంట్లోనే ఆడపిల్లలు ముందు చదువు పూర్తి చేశాక ఇంట్లో పని చేయాలి, పిల్లలందరూ దేవునికి భయపడాలి. పిల్లల్ని ఆవిడ ఎంతో క్రమశిక్షణతో పెంచారు. గట్టిగా ఏడవకూడదు, అరవకూడదు అని చెప్పేవారు. తప్పుని ఒప్పుకునే వరకు ఆమె దండించింది. ప్రతిరోజు 1 గంట ఒక బిడ్డతో ఆమెకు సమయం గడిపేది. ఆమె తన బిడ్డని ఒక ఆత్మగా భావించేది. దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలు అని భావిస్తూ వారిని పెంచేది. సుసన్నా లాగా ప్రతి తల్లి తమ పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని కోరుకుంటున్నాను. ఆమె తన వ్యక్తిగత సంబంధమైన ప్రార్థనలు గడిపేది. ఆమె కుటుంబం వల్ల, ఆమె సంతానం వల్ల ఆ ఇల్లు ఆమెకు సరిపోయేది కాదు. తనకు ప్రార్థన చేసుకోవడానికి స్థలం కూడా ఉండేది కాదు. అయినప్పటికీ ఆమెకు నచ్చిన ఒక కుర్చీలో కూర్చుని ఆమె ప్రార్థన చేసుకునేది. ఒక యాప్రాన్ తన పైన కప్పుకొని ఆమె ప్రార్థన చేసేది. ఆ సమయంలో పిల్లలు ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు తన తల్లి ప్రార్థనలో ఉన్నదని ఎరిగి ఆమెను డిస్టర్బ్ చేసేవారు కాదు. ఆమె చివరగా జూలై 23, 1742లో ప్రభునందు నిద్రించారు. చివరి దినాలు తన కుమారుడైన జాన్ వెస్లీతో ఆమె గడిపారు. తన కుమారుడైన జాన్ వెస్లీ తన తల్లి గురించి ఈ విధంగా చెప్పారు: నేను థియాలజీలో కన్నా మా అమ్మ దగ్గర ఎక్కువ బైబిల్ విషయాలు నేర్చుకున్నాను అని చెప్పారు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రాళ్ళు తన చేతిలోని తన ఇంటిని కూడబెరుకును అని వాక్యంలో రాయబడి ఉంది కదా. అవును, ప్రతి స్త్రీ మరియు ప్రతి తల్లి, ప్రతి భార్య ఈ విధంగా తన ఇంటిలో ఉంటే జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ లాంటి నాయకులను మనం కూడా ఈ ప్రపంచానికి అందించగలుగుతాం. మనం అనుకుని ఉండే తన కుమారుడు, ఆమె అనుకుని ఉండదు తన కుమారుడు అన్ని వేళ ఆత్మలను రక్షిస్తారు అని. కానీ ఆమె చిన్ననాటి నుండి వారి హృదయాలలో దేవుని వాక్యాన్ని అనే విత్తనం నాటింది. కాబట్టి వారు పెద్దవారైనప్పుడు ఆ వాక్యాన్ని వారి అనేకులకు
అందించగలిగాయి. దేవుడు తీర్చింది.